కాబట్టి మిత్రులారా, ఇది ఒక మంచి అవకాశం. మన లైఫ్ మన చేతుల్లో ఉంది. మన లైఫ్ని మనం ఎట్లా డిజైన్ చేసుకుంటే, ఎట్లా ఫోకస్ చేసుకుంటే, ఎట్లా రోడ్ మ్యాప్ చేసుకుంటే అట్లా తయారవుతుంది. గొప్ప వ్యక్తులు ఎవ్వరు గొప్ప కుటుంబాల నుంచి రాలే. మీరు ఎవరినైనా తీసుకోండి, ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ సామాన్యుల నుంచి, అబ్దుల్ కలాం నుంచి, స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న అబ్దుల్ కలాం సైంటిస్ట్ అవ్వడమే కాదు, సైంటిస్ట్ అయిండు కాబట్టి రాష్ట్రపతి అయ్యిండు. సైంటిస్ట్ కాకపోతే రాష్ట్రపతి అయి ఉండేవాడు కాదు. కానీ ఆయన చదువుకునేటప్పుడు రాష్ట్రపతి అయితే అని ఆయన చదువుకోలే, సైంటిస్ట్ కావాలనుకుని చదివిండి, సైంటిస్ట్ నుంచి రాష్ట్రపతికి అయ్యిండు అబ్దుల్ కలాం. మరి మనం ఎందుకు కాకూడదు? మనం ఎందుకు బాధ్యత నెరవేర్చకూడదు? మనం ఎందుకు మన బాధ్యతల నుంచి మనం పారిపోవాలి? మన స్కూల్లోనో మన గల్లీలోనో గంజాయి అమ్ముతుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? మనం ఎందుకు చెప్పకూడదు? మనం ఎందుకు నియంత్రించకూడదు? మన కళ్ళ ముందలనే సమాజం కూలిపోతుంటే ఇది సామాజిక బాధ్యత కాదా? మాకెందుకు లేనాడు ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లలు, ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ యాదయ్య, కిష్టయ్య, యాదయ్యలు మాకెందుకు లేదు తెలంగాణ వస్తే రాకపోతే రాదు, మేము బాగానే ఉన్నాం అనుకుంటే తెలంగాణ వస్తుండేనా? వాళ్ళందరూ త్యాగాలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో మనం నిటారుగా నిలబడగలిగినాం కదా. రేపు మీరు చేసే మారల్ పోలీసింగ్, మీరు చేసే ఫిజికల్ పోలీసింగ్ రేపు మన భవిష్యత్ తరాలకు మంచి బాటలు వేస్తాయి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన మా పోలీసులే కాదు, వీడికి వచ్చిన ఎన్ఎస్ఎస్ పిల్లలు కూడా ఆ పోలీసుల కంటే ఏమాత్రం తక్కువ కాదని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ, ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ కానీ, అదర్ ఇష్యూస్ ఏవైతే అధికారులు చెప్పినరో వాటితో పాటు నేను చెప్పేది నైతిక విలువల్ని పెంపొందించాల్సిన అవసరం ఈ సమాజం